హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్, కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. మనం ఊటీ, కూనూరులలో ఎక్కడ చూసినా కానీ ఇలా టీ బ్యాగ్లను ప్యాక్ చేస్తూనే ఉంటారు. మీకు ఎదురుగా రైట్ సైడ్లో కనిపిస్తుంది డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్. ఈ జర్నీ మొత్తం ఫారెస్ట్లో జరిగినా కానీ ఇప్పటివరకు నేను చూసిన అతిపెద్ద యానిమల్ ఇదే. రోడ్డు పక్కనే ఉంది, ఆ పక్కనే ఒక ఊరుంది, ఆ ఊరు పక్కనే అక్కడక్కడే తిరుగుతుంటాయంట ఇవన్నీ. కోటగిరి దగ్గర బైసన్. నేను ఇప్పుడు కొడనాడు వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇది ఒక హిడెన్ జెమ్, ఎక్సలెంట్గా ఉంటుంది. జనరల్గా మన వాళ్ళు ఊటీ ట్రిప్లో కొడనాడు వ్యూ పాయింట్ని ప్లాన్ చేసుకోరు, కానీ చాలా చాలా బాగుంటుంది. తమిళియన్స్ కానీ కన్నడ వాళ్ళు అయితే ఊటీ వెళ్ళారంటే కొడనాడు వ్యూ పాయింట్ చూడకుండా రారనమాట. ఈ కొడనాడు వ్యూ పాయింట్ ఊటీ నుంచి 45 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కొడనాడు వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం. నేను చూడలేదు, థ్రిల్ ఫుల్ అవుతుంది ఒకసారి చూస్తే. ఇది మేఘనాడు వాటర్ ఫాల్. ఎక్సలెంట్ హిల్, ఈ ఫార్మేషన్ సూపర్. That is Bhavani Sagar Dam, which you see on the right side. చిన్న అట్లా ఈ కొండ ఫార్మేషన్ చూస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు నేచరు అద్భుతం కదా. అసలు ఎలా ఫామ్ అయిందో అలా ఆ పొడుగుగా అసలు చాలా చాలా బాగుంది. నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30 అయింది ఈవినింగ్. చాలా చాలా బాగుంది. అసలు మేఘాలతో కప్పబడిపోయి ఉంటుందంట మిగతా టైంలో అయితే. ఇప్పుడు మాత్రమే కొంచెం ఓపెన్గా ఉంటుందంట. ఆ వ్యూ పాయింట్ని చూడటానికి 2-3 ప్లేస్లు ఉన్నాయి. ఇప్పుడు పైకి ఎక్కాను కదా, ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు. సన్సెట్ అవుతుంది. అసలు అద్భుతంగా ఉంది. మీరు గూగుల్లో కొడనాడు వ్యూ పాయింట్ ఇమేజెస్ కనుక కొట్టండి, చాలా చాలా బాగుంటాయి ఫొటోస్. ఒక్కొక్క సీజన్లో ఒక్కోలా ఉంటుంది. మొత్తం క్లౌడ్స్తో కప్పబడి రైనీ సీజన్లో ఒకలాగా చాలా చాలా బాగుంటుంది లొకేషన్. మీరు ఊటీ వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ని ప్లాన్ చేసుకోండి. నేను కొడనాడు వ్యూ పాయింట్ చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాను. రిటర్న్లో మనకి తమిళనాడు ఎక్స్ సీఎం జయలలిత గారి ఇల్లు ఉంటుంది. ఇది ఫామ్ హౌస్ అనమాట. ఇక్కడ ఆమె గెస్ట్ హౌస్ ఉంది. మామూలుగా టూరిస్టుల కోసం ఓపెన్ చేస్తున్నారంట, కానీ ఈరోజు క్లోజ్ ఉంది. ఈ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ గెస్ట్ హౌస్ కూడా చూసి వెళ్తారు అనమాట. చాలా చాలా బాగుంటుందంట లోపలంతా. ఎంట్రీ లేదా?
ఏంటి no? Why? It's in the private control, bro. They are not allowed. ఓకే, ఇంతకుముందు ఎలా చేశారు కదా, గవర్నమెంట్ దాన్ని టూరిజం స్పాట్ చేశారంట కదా. You can go only there, viewpoint. Here no allowed. You ఓకే, can view from outside. మనం టూరిస్ట్ ప్లేస్ అని చూడటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ షాపింగ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షాపు మనం కూనూరు నుంచి డాల్ఫిన్స్ నోస్కి వెళ్తుంటే ఆ దారి మధ్యలో ఉంటుంది. మీరు అప్పుడే కొనుక్కోవాలన్నమాట, తర్వాత మళ్ళీ సపరేట్గా కొనాలంటే కుదరదు. లొకేషన్స్ మధ్యలో ఈ షాపింగ్ వీడియో పెడితే వీడియో లెంత్ ఎక్కువయ్యి డిస్టర్బ్గా ఉంటుందని చెప్పి నేను సపరేట్గా ఈ షాపింగ్ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మసాలా టీ, మసాలా మసాలా టీ సార్. లవంగా, ఇది లవంగా, ఇందులో ఆదివాసీ తయారు చేస్తారు. అన్ని ఆయిల్ ఉన్నాయి చూడండి, ఆయిల్ ఉన్నాయి. మార్కెట్ తీసుకున్న ఆయిల్ కాదు, ఇక్కడ విత్ ఆయిల్ క్వాలిటీ. స్మెల్ చూడండి, తెలుసు. ఆదివాసీ తయారు చేసింది సార్, ఒరిజినల్ ఒరిజినల్ సార్, ప్యూర్. ఇది అన్ని ఇక్కడ రేట్ తక్కువ ఉంది, అన్ని క్వాలిటీ చాలా బాగుంది. ఇది మిరియాలు, ఇది కూడా వాసన చూడు. మిరియాలు అదిరిపోయింది, ఒరిజినల్. ಇದು यूकलिप्टस ऑयल और हेडेक कोल्ड कॉफ सर्दी खांसी मेहंदी बुखार के लिए और ये वाला संधि बात जोड़ में दर्द हड्डी दर्द बैक पेन नी पेन की दर्द का तेल है. యూకలిప్టస్ ఆయిల్ ప్యూరిటీ చెక్ చేయాలంటే ఒక క్లాత్ మీద వేసి మనం ఫైర్ మంట పెట్టామంటే క్లాత్ కాదు, ఓన్లీ ఆయిల్ మాత్రమే బర్న్ అవుద్ది. అది ఒరిజినల్ యూకలిప్టస్ ఆయిల్. पकड़ता जोड़ में दर्द हड्डी दर्द बैक पेन के लिए యూకలిప్టస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఆయిల్ జాయింట్ పెయిన్స్కి, నీ పెయిన్స్కి వాడతారంట. అదొక ప్లాస్టిక్ పెన్ మీద వేసి మనం అలా రుద్దితే ఆ ప్లాస్టికే ఊడిపోతుంది ఆ ఆయిల్ పవర్కి. ప్లాస్టిక్ ఊడిపోయి దారాలుగా వచ్చేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అంట ఆయిల్. ప్లాస్టిక్ వచ్చేస్తుంది, చాలా మంచి ఉన్నాయి. ప్లాస్టిక్ వచ్చేస్తుంది. ఆయిల్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది పెన్ను చూడండి, ఎలా రాసిన తర్వాత ప్లాస్టికే ఊడిపోతుంది. మోకాళ్ళ నొప్పులకి అంత బాగా పనిచేస్తుంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షాపు డాల్ఫిన్స్ నోస్ ఆ పాయింట్ దగ్గరే ఉందన్నమాట. ఏదైతే డాల్ఫిన్స్ నోస్ టూరిస్ట్ స్పాట్ ఉందో ఆ స్పాట్ దగ్గరే ఉందన్నమాట ఈ షాపు. ఆదివాసీలు పండిస్తారు ఈ పంటనంతా కూడా. ఈ స్పైసెస్ కానీ ఇవన్నీ కూడా ఆదివాసీలు పండిస్తారంట ఇక్కడ ఫారెస్ట్లో. చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. లవంగాన్ని మనం ఒత్తామంటే నలిపితే లవంగం నుంచి ఆయిల్ వస్తుంది. ఆ మిరియాలు అయితే అసలు ఎక్సలెంట్ ఘాటుగా ఉన్నాయి, చాలా ఒరిజినల్ ఫ్లేవర్ మనం చూడొచ్చు అనమాట. कोकम कोकम सर मिली ब्लैक क्यों है खाने का बिरयानी फिश करी में स्क्रब बीरकाय स्क्रब ఫోన్ పే ఉన్నాయి. కూనూరు నుండి డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలోనే ఈ ఆయిల్ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. ఇంతకుముందు చూసిన షాపులు కూడా ఈ దారిలోనే ఉంటాయి. యూకలిప్టస్ ఆకుల నుంచి యూకలిప్టస్ ఆయిల్ ఎలా తయారు చేస్తారో ఈయన తమిళంలో చెప్తున్నాడు. காய்ச்சல் ஜலதோஷம் அதுக்கெல்லாம் யூஸ் பண்ணுறாங்க. விக்ஸ் அமுதம் எடுக்கிறாங்க. அதை நான் எப்படி இருக்கா ஒன்று தான் சொல்கிறேன். சுத்தம் பார்த்தீங்களா சார் 500 லிட்டர், அதில் 300 லிட்டர் தண்ணி ஊற்றணும். தண்ணி ஊற்றின பிறகு 200 kg இந்த லீஃபை கொஞ்சம் ட்ரை பண்ணி உள்ளே போடுறோம். உள்ளே போட்ட பிறகு மேலே களிமண் வச்சு பேக் பண்ணிடுவோம். ஏர் போகாமல் கட்டி களிமண் வச்சு அரைச்சிட்டு மேலே ஒரு டெம்பரேச்சர் ஃபிட் பண்ணுவோம் 160 டிகிரி வச்சுட்டு கீழே பர்னிச்சருக்கு 8 ஹவர் பாயில் பண்ணுவோம். பாயில் பண்ணும்போது மேலே பைப் வரும் பார்த்தீங்களா, சேம் குக்கர் ஸ்ட்ரீம் தான், நீராவி மாதிரி தான். இதில் ஆயில் தண்ணி சேர்ந்து வரும். ஹீட் பண்ண வந்துட்டே இருக்கும். இதில் வரும்போது கூலிங் பண்ணணும். எதுக்கு கூலிங் பண்ணுறோம்னா ஹீட்டாக வரும் பார்த்தீங்களா, இது ஆயிலை வைப்பு டைரெக்ட் இல்லாட்டி கிளாஸ் வெடிச்சு அதுதான் கூலிங் பண்ணுறோம். கூலிங் பண்ணுற பிறகு இதில் ட்ராப்பாக வந்துடும், ஆயில் தண்ணி சேர்ந்து வரும். நல்லா இருக்கும். ஆனால் முட்டு வலி
ஆயில் மேலே இருக்கும், தண்ணி கீழே இருக்கும். அது நாங்கள் என்ன கீழே லேபர் இருக்குது, தனியாக பிரித்து எடுத்துக்கோம். அப்படி ஒவ்வொன்றுக்கும் ஒவ்வொரு ஆயில், ஒவ்வொரு இலை. இப்போ கை கால் முட்டு வரைக்கும் வேலை லீஃபு, பேருக்கு வேலை. உள்ளே போனால் உங்களுக்கு என்னென்ன ஆயில் எப்படி யூஸ் பண்ணுறதுன்னு சொல்லுவாங்க. ப்ராசஸ் ஒன்று தான், இலை மட்டும் வேறு வேறு, எல்லாம் ஒன்று தான். இப்போ நீங்கள் வரும்போது டீ கார்டன் பார்த்தீங்க, యూకలిప్టస్ ఆకుల్ని కింద మంట పెట్టి బాగా బర్న్ చేస్తే ఆ హీట్కి ఆకుల నుంచి ఒక లిక్విడ్ ఆ పైపు గుండా కూలింగ్ ఛాంబర్లోకి వస్తుందంట. ఆ కూలింగ్ ఛాంబర్లో వాటర్ కూడా ఉంటాయి. ఆ లిక్విడ్ ఆ వాటర్లో కలిస్తే జనరల్గా ఆయిల్ వాటర్ కలవ కదా, అవి సపరేట్గా ఒకటి పైన ఒకటి కింద ఉంటాయంట. తర్వాత వాటి నీళ్ళు సపరేట్ చేస్తారంట. అలాగా ఆ యూకలిప్టస్ ఆకుల నుంచి వీళ్ళు ఆయిల్ తయారు చేస్తారంట న్యాచురల్ పద్ధతిలో. ఇప్పుడు మీరు చూస్తుంది చాక్లెట్స్ తయారు చేసే మిషన్. ఇక్కడ ఏ షాప్కి వెళ్ళినా 4-5 రకాల ఫ్లేవర్స్లో ఉన్న టీ మనకు పోస్తారు. మనం తాగి ఏది నచ్చితే ఆ టీ పొడి కొనుక్కోవచ్చు అన్నమాట. ఇది ముందర షాప్, ఇది వెనక ఆయిల్ ఫ్యాక్టరీ అలా ఉంది. ఇప్పుడు దాని ముందర ఈ షాప్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఏ టీ నచ్చితే మసాలా టీ అని, ఆ టీ అని చాలా రకాల టీలు ఉంటాయి. తక్కువ రేట్లో ఉంటాయి అన్నమాట, చాలా తక్కువ రేట్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.